తెలంగాణ పోలీస్ శాఖ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ రూరల్ ఏరియాలోని కొందరు పోలీసు అధికారుల వ్యవహార శైలి శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. పీడీఎస్ రైల్ అక్రమ రవాణాకు సంబంధించి కరీంనగర్లో మధ్యవర్తుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు మామూలు తీసుకుంటున్నారనే విషయం బహిర్గతమైంది. ఒక్కో లారీలో 330 క్వింటాల బియ్యాన్ని వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలికి తరలిస్తుండగా దీనికి పోలీసుల సహకారం ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ఐలకు 30,000 రూపాయలు, సిఐలకు 50,000 రూపాయలు, ఏసీపీలకు ₹1,00,000 వరకు ముడుపుల రూపంలో ఇచ్చే వ్యవస్థ నెలకొన్నట్లు సమాచారం. పీడీఎస్ రైల్ అక్కడి మిల్లుల్లో రీసైక్లింగ్ అయ్యి తిరిగి తెలంగాణకే వస్తుండడంతో పరిస్థితి మరింత దిగజారినట్లుగా పౌర సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని ఇసుక ర్యాంపుల పరిధిలో నెలవారీ మామూళ్ల వ్యవహారం విస్తుగొలిపింది. అక్రమంగా రవాణా జరుగుతున్న పోలీసులు ఏ చర్యలు తీసుకోకపోవడం, ట్రాఫిక్ జామ్లలో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం ప్రజల్లో తీవ్రమైన అసహనానికి దారితీస్తుంది. అధికారులకు సమాచారం ఉండి చర్యలు లేకపోవడం వెనుక ఇదే మామూళ్ల వ్యవస్థ దాగి ఉందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ పోలీసులపై దాఖలయ్యే పిటిషన్లలో 80% వరకు సివిల్ సమస్యలు జోక్యం చేసుకున్నవే ఉన్నాయని హైకోర్టులోని తేలిన వాస్తవం. మేడ్చల్, వరంగల్, నాగోల్, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో భూ వివాదాలు, ఇంటి హక్కులపై స్పష్టమైన కోర్టు ఉత్తర్వులున్నా పోలీసులు అక్రమంగా జోక్యం చేసుకుని పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఫిబ్రవరిలో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఓ ఎస్హెచ్ఓ ఫ్లైఓవర్పై బాధితులు డీజీపీకి ఫిర్యాదు చేయగా మనుగురు స్టేషన్లో ఓ ఎస్హెచ్ఓ ఏసీబీకి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు బాధ్యతారహితంపై ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు మాత్రం ఒక మంచి పేరు ఉంది. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులు ఏ కేసు ఉన్నా ఆ కేసును ఛేదించడంలో కొంత నిష్ఠాతులై ఉన్నారని తెలంగాణ రాష్ట్ర పోలీసులకు అయితే కొంత దేశవ్యాప్తంగా మంచి పేరుంది. కానీ ఇటీవల కాలంలో చూసినట్లయితే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పీడిఎస్ రైస్ అయితే ఏదైతే ఉందో ఆ యొక్క పీడిఎస్ రైస్ ను గ్రామాల్లో కొని ఆ యొక్క గ్రామాల నుండి పెద్ద మొత్తంలో ఎవరైతే ఆ యొక్క పీడిఎస్ రైస్ ను కొంటారో దానికి సంబంధించి ఈ యొక్క పీడిఎస్ రైస్ ను అయితే కొన్న తర్వాత ఇక్కడ నుండి నేరుగా మహారాష్ట్రకు తరలించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ ఇక్కడ జరిగేది అయితే ఖచ్చితంగా ఈ యొక్క పీడిఎస్ రైసు పలాని లారీలో లేకుంటే పలాని ట్రావెల్స్ లో వెళ్తుందని తెలియగానే పోలీసులు మాత్రం చాకచక్యంగా దాన్ని పట్టుకోవాలి. కానీ పట్టుకోకుండా ఆ యొక్క పీడిఎస్ రైస్ అయితే పూర్తిగా ఎందుకంటే పీడిఎస్ రైస్ ను వదిలిపెట్టడం జరుగుతుంది. ఎందుకు వదిలిపెట్టడం జరుగుతుందంటే ఈ యొక్క పీడిఎస్ రైస్ ఎవరైతే ఆ యొక్క దందాను కొనసాగిస్తారో వారి వద్ద నుండి నెలకు మామూలు అయితే పోలీస్ స్టేషన్లకు నేరుగా వెళ్తాయనేది ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వెలువెత్తున్నాయి. దీనికి సంబంధించి ఒక ఎస్హెచ్ఓ పరిధిలో ఒక ఎస్ఐ, ఒక సిఐ లేదా ఒక ఏసీ దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా నెలవారీ మామూలు అంటే ఈ యొక్క లారీలను కానీ లేకుంటే ఏ ట్రావెల్స్ అయినా యొక్క పీడిఎస్ రైస్ ను పంపించడానికి వారు చూసి చూడనట్టయితే ఆ యొక్క పీడిఎస్ రైస్ వాహనాలను అయితే వదలడానికి ఈ యొక్క పోలీసులు చెక్ పోస్టుల వద్ద నుండి అయితే తరలిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఎందుకు తరలిస్తున్నారు లేకుంటే ఆ యొక్క ఫిర్యాదులు వచ్చినా వాటిని పట్టుకొని పోలీస్ స్టేషన్లలో లేదా స్థానిక రెవెన్యూ అధికారులకు లేకుంటే పౌర సంబంధాల శాఖ అధికారులకు ఎందుకు ఇవ్వడం లేదని అయితే కొంత చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క పీడిఎస్ రైస్ ఎప్పటికీ ప్రతిరోజు నిత్యం వందల కొద్ది టన్నులు ఆ యొక్క లారీలలో మహారాష్ట్రకు తరలిపోతున్నాయి. కానీ యొక్క పీడిఎస్ రైస్ ను పట్టుకోకుండా వీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని విచారణ చేస్తే కనుక ఖచ్చితంగా ఒక ఎస్ఐకి 30,000, ఒక సిఐకి 50,000,
ఏసీపీ డిఎస్పీ స్థాయిలో అయితే ₹1,00,000 నగదైతే చెల్లిస్తున్నారనేది ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ యొక్క బియ్యాన్ని, ఈ యొక్క పీడిఎస్ రైస్ అయితే మహారాష్ట్రకు తరలించిన తర్వాత అక్కడ రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ సన్న బియ్యం మళ్ళీ అదే విధంగా తెలంగాణకే సరఫరా అవుతుంది. అంటే ఇక్కడ నుండి ₹10 కేజీ అమ్మే రైసును నేరుగా రీసైక్లింగ్ అయిన తర్వాత మహారాష్ట్రకి వెళ్ళి ఇతర రాష్ట్రాలకు తరలించే క్రమంలో సుమారు ₹40 నుంచి ₹50 కేజీ ఆ యొక్క రైసును కొనడం అయితే జరుగుతుంది. ఇది చూసినట్లయితే విస్తుపోయే నిజాలు అయితే పెద్ద మొత్తంలో ఈ యొక్క పోలీస్ వ్యవస్థను నమ్మకుండా పోతుందనేది అయితే ప్రజల్లో అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. పౌర సంబంధాల వీరు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా పేద ప్రజల కోసం, లేకుంటే ప్రభుత్వాన్ని కాపాడే విధంగా, లేకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఏవైతే ఖచ్చితంగా ఇలాంటి అన్యాయంగా లేకుంటే అక్రమంగా ఈ యొక్క తరలింపులు, ఏ తరలింపులైనా అక్రమంగా తరలిస్తున్నారో పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా పటిష్టమైన ఏర్పాటు చేసి పటిష్టమైన బందోబస్తు తోటి ఈ యొక్క పీడిఎస్ రైస్ ను ఆపాలి. కానీ వీరు మామూలు మత్తులో మాత్రం పోలీస్ వ్యవస్థ మొత్తం పూర్తిగా అయితే చెడ్డ పేరు వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి పోలీసులు గనక రాష్ట్రంలో ప్రతి ఎస్హెచ్ఓలో గనక ఇలా ఉంటే ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, లేదా ప్రభుత్వానికి కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని కాపాడేది ప్రజలైతే ప్రజలను కాపాడేది పోలీస్ వ్యవస్థ. కానీ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా పూర్తిగా లంచాలకు మరిగి, లేకుంటే ఇలాంటి పీడిఎస్ రైస్ ను అక్రమంగా తరలిస్తే ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీరు తినకుండా, లేకుంటే గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పీడిఎస్ రైస్ ను ఇతరులకు అమ్మిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా తరలించడంతో పెద్ద ఎత్తున మళ్ళీ అవే రీసైక్లింగ్ తెలంగాణ రాష్ట్రానికి, లేకుంటే ఇతర రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో అమ్మకాలు జరుగుతుంది. పోలీసుల వ్యవస్థ తీరునైతే ప్రజా సంఘాలు పూర్తిగా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోలీస్ వ్యవస్థ లేకుంటే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చెడ్డ పేరు వస్తే అక్కడ చాలా ప్రజలు కొంత ఆందోళనకు గురవుతారు. ఎందుకంటే శాంతి భద్రతల విషయంలో ఇలాంటి దందా చేయడం అయితే కొంత ప్రజలకు కొంత ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజా సంఘాలు అయితే కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.